హలో అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. ఇది వచ్చేసి ఒక చిన్న వ్లాగ్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మేము నంద్యాల టు విజయవాడ వెళ్తున్నాము. మధ్యలో నల్లమల ఫారెస్ట్ మీకు ఒకసారి చూపిద్దాము. ఫుల్ గ్రీనరీగా ఉంది కదా, ప్లెజెంట్గా అనిపిస్తుందని రికార్డ్ చేశాను. అంత వెదురు బొంగుల పొదలు, కొండల మధ్యన వెళ్తుంటే చాలా బాగుందండి. ఘాట్ సెక్షన్. ఈ పిల్లర్స్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో కట్టారంట రైల్వే ట్రాక్ కోసము. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఆ ట్రాక్ తీసేసి పక్కన వేరే ట్రాక్ వేశారు, బట్ స్టిల్ అవి ఇంకా అలాగే ఉన్నాయి. బాగుంది. మధ్యలో పెద్ద లోయ ఉంది, అది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. ఇది ఘాట్ సెక్షన్. మేము ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయ్యాము, కానీ ఎలా ఉందో చూడండి. క్లౌడీగా ఉన్నందుకు మార్నింగ్ లాగా అనిపిస్తుంది. ఇది ఒక ఆర్చ్ లాగా ఉంది, ఇటుకలతో కట్టారు. బాగుంది. ఇది కూడా మొత్తం రికార్డ్ అవ్వలేదు. ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయితే నైట్ 7 అయింది విజయవాడ వెళ్ళేసరికి. మధ్యలో ఆగుతూ వెళ్ళాంలేండి, చిన్న పాప ఉంది కదా. పక్కన మా మామ డైవర్షన్స్ ఇస్తున్నారనమాట. అలా వెళ్ళు ఇలా వెళ్ళు అని. పక్కన ఎవరో ఒకరు మాట్లాడే వాళ్ళు ఉంటే డ్రైవ్ చేసే వాళ్ళకి బోర్ అనిపించదు, ప్లస్ డైవర్ట్ అవ్వరు. నేను, మా వారు, మా పాప, అలాగే అత్త మామ వెళ్తున్నాము. ఆ రోజు నైట్ విజయవాడలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ విజయవాడలోనే అమ్మవారి గుడి దర్శనానికి వెళ్తున్నాము. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే గుడి. పక్కనే ప్రకాశం బ్యారేజ్. బాగుంది విజయవాడ అంతా. మార్నింగ్ 9కి అలా వెళ్ళాము దర్శనానికి. 11కి అలా అయిపోయింది. మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ మోపి సుబ్రహ్మణ్య స్వామి అని మోపిదేవి ఊర్లో ఉంటారు, ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నాము. ఇది మాది ఒక మొక్కు. లాస్ట్ ఇయర్ వెళ్ళాము పాప పుట్టక ముందు. అక్కడికి వెళ్ళి మనకు ఒకటి సెట్ ఇస్తారు, అంటే ఇలా పిల్లల కోసం వచ్చాము అంటే అభిషేకం చేయించి బయట సెట్ అవన్నీ కొనుక్కోవాలి. పాలు, పూలు, పండ్లు, టెంకాయ, అలాగే ఉయ్యాల అవన్నీ ఉండేవి. ఒక సెట్ ఇస్తారు పిల్లల కోసం అంటే చెప్తారు. అక్కడ ఇంకా చాలా రకాల పూజలు జరుగుతాయి. సర్పదోషము, అలా రకరకాల పూజలు ఉంటాయి. చెవులు కుట్టించే వాళ్ళు ఉంటారు, నామకరణం చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల పూజలు ఉంటాయి. మేము మాత్రం పాప కోసం అని వెళ్ళాము. పాప కోసం కాదు, పిల్లల కోసం అని వెళ్ళాము. వెంటనే నెక్స్ట్ మంతే కన్ఫామ్ అయిపోయింది. సో నెక్స్ట్ 1 ఇయర్ లోపు దర్శనం చేసుకుంటాము అని అప్పుడు మొక్కుకున్నాము. అందుకే దర్శనానికి వెళ్తున్నాం. కరెక్ట్ బర్త్డే రోజు వెళ్తున్నాము. రీచ్ అయిపోయాము మోపిదేవి. విజయవాడ నుంచి 65 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇదే మోపిదేవి. చూడ్డానికి చిన్న ఊరే, బట్ చాలా రష్ ఉంటుంది. సండే అలా వెళ్తే చాలా రష్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ చేసేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి. దర్శనం ఒక 20 మినిట్స్లో అయిపోయిందండి, పెద్ద రష్ ఏం లేదు. శనివారం కదా, ఉండరు. షష్ఠి మంగళవారం అలా వచ్చిందనుకోండి, సుబ్రహ్మణ్య షష్ఠి, ఫుల్ రష్. అస్సలు చాలా టైం పడుతుంది. ఇక్కడ 3 రౌండ్లు తిరిగేసి ఈ చెట్టుకి ఇక్కడ కట్టాలి మనము ఉయ్యాల అవన్నీ. చూడండి చాలామంది ముడుపులు కట్టారు. అక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడే అన్నదానం ఉంటుంది. భోంచేసి రిటర్న్ అయ్యాము విజయవాడకి. ప్రకాశం బ్యారేజ్ అవన్నీ చూద్దామని చెప్పి రిటర్న్ అయ్యాము. మధ్యలో కృష్ణానది పారుతుంది. ఊర్లు చాలా అందంగా, కృష్ణా రివర్ వెళ్తూ ఉంటే ఎంత బాగుందో ఏరియా మొత్తము. అసలు ఎండనే లేదు కాబట్టి చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఫుల్ గ్రీనరీగా. మా పాప బాగా నిద్రపోతుంది, పెద్దగా అల్లరి చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. మధ్యలో ఒక చోట చూడ్డానికి అన్నట్టు బోటింగ్ అదంతా ఉంది, అక్కడ ఆగాము. ఇదంతా కృష్ణా రివరే. అవతల కనిపిస్తున్నాయి కదా చెట్లు, గుడిసెల్లాగా, అదంతా పొలాలు. ఇక్కడ బైక్స్ పెట్టేసి జనాలు ఈ బోట్లు ఎక్కేసి అవతలకి వెళ్ళి పొలం పనులు చేసుకొని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వచ్చేస్తారంట. చూడండి ఇక్కడ మా పాప, చూడండి బుడ్డి పాప నీళ్ళలో బాగా ఆడుతూ ఉంది. అస్సలు భయం లేదు, ఎంత బాగా ఆడుకుంటుందో. తనకు నచ్చినట్టుంది వాటర్ మొత్తం.
ఇక్కడ నేను మా వారు, పాప, అత్త, మామ. ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర స్నానానికి అనుకుంటా ఘాట్స్ ఇవి. ఇక్కడ కూడా బోటింగ్ ఉంది, అంటే మనం తిరగడానికి కాదు, ఇది చేపలు పట్టే వాళ్ళు అక్కడ కొంతమంది వెళ్తున్నారు చేపలు పట్టడానికి. ఇది మొత్తం ప్రకాశం బ్యారేజే, ఎంత పెద్దగా ఉంది చూడండి. అక్కడ గుడి అవతల కొండ దగ్గర చిన్నగా గోపురం అవి కనిపిస్తున్నాయి, అక్కడ గుడి. ఈవినింగ్ టైము చాలా అందంగా ఉంది, లైట్స్ వేస్తే ఇంకా బాగుండింది. అక్కడ కూడా స్నానానికి ఘాట్ లాగా పెట్టారు. ఇది రైల్వే బ్రిడ్జ్, గూడ్స్ ఆగిపోయింది అక్కడ మేము వెళ్ళినప్పుడు. నీళ్ళు అంత ఫుల్గా ఏం లేవు, కొన్ని గేట్స్ మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. ఎంత పెద్ద రైల్వే బ్రిడ్జ్. ఇది వచ్చేసి అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది ఇక్కడ, ద స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని. చాలా పెద్ద ఏరియా. ఇది మున్సిపల్ పార్క్ అంట ఇంతకుముందు, ఇప్పుడు స్టాచ్యూ పెట్టారు. ఇది విగ్రహం వచ్చేసి 206 feet ఉంది. ఈవినింగ్ వెళ్ళాము మేము. ఇదంతా గోడలకి చుట్టూ, అంటే ఇది పెయింటింగ్ లాగా ఉంది, 3D లాగా అనిపిస్తుంది. అంటే ఆయన బాల్యము, చదువు, వివాహము, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫొటోస్లో పెట్టారు. అలా బాగుంది. ఇది చుట్టూ కారిడార్లో ఇలా పెట్టారు. అంబేద్కర్ గారి విగ్రహం కింద మళ్ళీ ఆయన జీవిత చరిత్ర, ఆయన ఎలా వర్క్ చేశారు, లా ఎలా చదువుకున్నారు, ఏమేం చేశారు, ఎవరితో పనిచేశారు, ఇవంతా ఉంది. బాగుంది, ఇది చూడాల్సిన ప్లేస్. ఇదంతా కారిడార్ మొత్తం ఇలా పెట్టారు. మధ్యలో పార్క్ లాగా ఉంది. నైట్ కాబట్టి ఫుల్ లైట్స్తో చాలా అందంగా ఉంది. బాగుంది కదా LED లైట్స్తో. కాలచక్రం అని లోపల ఇలా పెట్టారు, అంటే విగ్రహం కింద ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ మొత్తం ఇలా పెట్టారు. చూడ్డానికి చాలా బాగుంది. మొత్తం పైనుంచి కింద వాల్కి పేపర్ స్టిక్ చేశారు, బ్లాక్ అండ్ వైట్ థీమ్లో. చాలా అందంగా ఉంది, మీరు కూడా ఒకసారి చూసేయండి.
నెక్స్ట్ డే మార్నింగ్ బోటింగ్కి వెళ్ళాము. ఇదంతా బోటింగ్ ఏరియా. ఇక్కడ టికెట్స్ తీసుకొని కాసేపు వెయిట్ చేస్తే కొంతమంది జనాలు వచ్చిన తర్వాత అందరినీ ఎక్కించుకొని ఇక్కడ నుంచి అవతలికి తీసుకెళ్తారంట. అక్కడ ఏదో కొంచెం చూడ్డానికి ఉంది కానీ అంత బాగా ఏం అనిపించలేదు, వేస్టే. బోట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అక్కడ వదిలేస్తారు, జస్ట్ 5 minutes అంతే. అది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసి రిటర్న్ అయ్యాము నంద్యాలకి. కరెక్ట్గా ఏ టైంకి స్టార్ట్ అయ్యామో అదే టైంకి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. 1 అయింది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి 7 అయింది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.